హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంవత్సరానికి 17 పబ్లిక్ హాలిడేస్ మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కాకుండా 2 రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ ఉంటాయి. సో అదేవిధంగా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14న హాలిడేగా డిక్లేర్ చేయబడుతుంది ఫ్రెండ్స్. దీనికి కారణం ఆ రోజు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఫ్రెండ్స్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బర్త్డే కారణంగా ఏప్రిల్ 14న హాలిడే డిక్లేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి సంవత్సరం కూడా మన లిస్ట్ ఆఫ్ పబ్లిక్ హాలిడేస్లో ఉండదు ఫ్రెండ్స్. కానీ ఆ తర్వాత దానికోసమే స్పెషల్గా ఒక ఆర్డర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరము కూడా. సో ఈ సంవత్సరం కూడా అలాంటి ఆర్డర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అదే ఈ ఆర్డర్. సో దీని ప్రకారం ఏప్రిల్ 14th పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆ 14th ఏప్రిల్ అనేటువంటిది సండే వచ్చింది ఫ్రెండ్స్. సో సండే కూడా పబ్లిక్ హాలిడే డిక్లేర్ చేయాలన్నా అని చాలామంది దీని గురించి చర్చ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే అది మనం వారికి ఇచ్చేటువంటి ఒక గౌరవం ఫ్రెండ్స్. శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర వహించారు ఫ్రెండ్స్. సో వారు రచించిన ఈ భారత రాజ్యాంగమే ఇప్పటికీ కూడా అమలులో ఉంది ఫ్రెండ్స్. సో ఆ గౌరవంతో శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని హాలిడేగా ప్రకటిస్తూ వస్తారు ఫ్రెండ్స్. ఆ రోజు కేవలం పబ్లిక్ హాలిడే మాత్రమే కాదు ఫ్రెండ్స్. ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆఫీస్కి అటెండ్ అయ్యి అక్కడ మన శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాలి ఫ్రెండ్స్. సో ఇది అఫీషియల్గా చేయమని మనకి ఆర్డర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ ఏప్రిల్ 14న ప్రతి ఒక్కరు కూడా ఆఫీసులకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి ఫ్రెండ్స్. ఇకపోతే ఆ రోజు ఆదివారం అయినప్పటికీ పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేశారు ఫ్రెండ్స్. అయితే దీనివల్ల ఎవరికి ఉపయోగం అని చూసినట్లయితే ఎక్కువగా ఆర్ఎంఎస్ వాళ్ళకి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో సండేనే పబ్లిక్ హాలిడే వస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ఆర్ఎంఎస్లో అలా కాదు ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా అక్కడ డ్యూటీసే ఉంటాయి కాబట్టి పబ్లిక్ హాలిడే ఆదివారం వచ్చినప్పటికీ ఆ రోజు పని చేయాల్సి ఉంటుంది. పని చేసిన దానికి ఓటీఏ కూడా చెల్లిస్తారు ఫ్రెండ్స్. లేదా ఆ రోజు పని చేసినందుకు సిఓ ఆఫ్, కాంపెన్సేటరీ ఆఫ్ అంటారు ఫ్రెండ్స్. ఆ రోజు మనం హాలిడే అయినప్పటికీ పని చేసినట్లయితే దాని బదులుగా వేరే ఒక రోజు సెలవు తీసుకోవచ్చు. లేదా ఆ రోజు పనిచేసినందుకు గాను ఓటీఏ చెల్లిస్తారు ఫ్రెండ్స్. ఓవర్ టైం అలవెన్స్ అంటారు. జనరల్ ఓటీఏ అయితే గంటకు ₹16.85 లెక్కన క్యాలిక్యులేట్ చేసిస్తారు. అదే పబ్లిక్ హాలిడే రోజు ఓటీఏ చేస్తే ₹21.15 లెక్కన గంటకి క్యాలిక్యులేట్ చేసి చెల్లిస్తారు ఫ్రెండ్స్. ఇది కేవలం ఆర్ఎంఎస్ వాళ్ళకే కాదు ఫ్రెండ్స్. సో నైట్ డ్యూటీసు, సండేసు, ఎప్పుడూ పనిచేసేటువంటి 24 hours ఉండేటువంటి ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఇలాంటి బెనిఫిటే ఇస్తారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా పబ్లిక్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.